యూట్యూబ్ వీడియోస్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది నీకు? బోర్ కొట్టి నా పిల్లలతో నాకు కష్టం, ముందు వాడు తీస్తా, నా క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ప్రపంచం పుట్టినప్పుడు పుట్టా నేను. చెప్పారు కదా, మహాన్ భావుడితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. చిచి నిజం అనుకుంటారు. యూట్యూబ్ అల్గోరిథం కూడా మార్చారంట. బేసికలీ ఇది కూడా కిస్డీ. అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు కమెంట్స్. మన ఫ్రెండ్స్, చుట్టాలు, ఇంట్లో వేసుకునే దానికి ఏం పేరు పెట్టాలో తెలియట్లే కానీ ఆ బేసిక్, చాలా బేసిక్ బట్టలు వేసుకుని కూర్చుంటావు. ఏంటన్నా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా? చూస్తున్నా మొక్కల్ని, పూలని. ఓకే, ఇంతకీ అసలు యూట్యూబ్ వీడియోస్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది నీకు? బోర్ కొట్టి అలా అని కాదు. ఇప్పుడు ఇక్కడ కొంత ఏజ్ వరకు పిల్లల్ని వదిలిపెట్ట జాబ్కి అని చెప్పి అట్లా వెళ్ళలేము. అండ్ నాకు జాబ్ వెళ్ళి అలా 9 to 5, 9 to 8 జాబ్స్ అలా నాకు అంత ఇదేం లేదు. చేయకూడదని కాదు, చేయలేను అని కాదు, జస్ట్ డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలని చెప్పి. అండ్ నాకు కొంచెం ఈ వీడియో, ఈ ఫోటో షూటింగ్, ఇవన్నీ ఎడిటింగ్ చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వై నాట్ ఇన్ టు యూట్యూబ్. నాకంటూ కొన్ని ప్యాషన్స్ ఉన్నాయి. అండ్ నాకంటూ కొన్ని రీజన్స్. ఎట్లా అంటే, ఇప్పుడు ఒకటి చెప్పాలి, ఏదో సమాజానికి చెప్పాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో యూట్యూబ్ దానికి మంచి ప్లాట్ఫామ్ లాగా అనిపించింది, అందుకే చేస్తున్నాను. ఓకే, అంటే నీ వీడియోస్ ఎందుకు చూడాలి మేము? గుడ్ క్వశ్చన్. ఏంటో ఎవరు చూడట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా చూడట్లేదు. చూడండి అని. నా వీడియోసే అని కాదు, యా, అంటే కొంచెం డిఫరెంట్గానే ట్రై చేస్తున్నాను. ఎగ్జాంపుల్, దీంతో కలిపి చేస్తానో తెలీదు. ఈ వీడియో తీసుకుంటే హోమ్ మేకర్స్కి కానీ కొంచెం దగ్గరలోకి ఉంటాయి, అంటే ప్రాక్టికల్ లైఫ్ని కనెక్ట్ చేసేలాగా ఉంటాయి. ఏదేదో కెమెరా పట్టుకున్నానని చెప్పి ఆర్టిఫిషియల్గా అయితే కాదు, జస్ట్ కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తున్నాయి నా వీడియోస్ నాకు. ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తున్నాను, నాకు వచ్చిన వంటలు ఏవో చూపిస్తున్నాను, కొంచెం డిఐవై లాగా చేస్తున్నాను. సో యా, డిఫరెంట్గానే అనిపిస్తోంది నా వీడియో నాకు. అంటే నీ వీడియోస్ చూసి మేము నేర్చుకోవచ్చా అసలు? మామూలుగా డెఫినెట్లీ నేర్చుకోవచ్చు, ప్రశాంతంగా ఎలా ఉండొచ్చో నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది, ఎగ్జాంపుల్, పూజ అనగానే చాలా కంగారు పడిపోతారు. ఓకే, వంట అనగానే చాలా కంగారు పడిపోతారు. అలా ఏం అక్కర్లేదు. ఇప్పటిదాకా చూపించిన రెసిపీస్ అన్ని ఉడకేసి పోపులు వేయడం, అది కొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలి, ఆ ఉడకేసి పోపు వేసిందే టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అని చెప్పి. పూజలు కూడా అంతే, ఫిజికల్లీ మెంటలీ కుదరకపోతే ఎంత ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి. సో యా, కొంచెం నేనే కాదు సింపుల్గా చేసేది, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నదానికి నేను ఎగ్జాంపుల్ అనమాట. వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇదంతా సరే గానీ, నువ్వు ఇన్ని ఫండాలు ఇస్తున్నావు కదా నీ వీడియోస్లో, అసలు నువ్వెవరో చెప్పు కాస్త. నా పేరు శ్రీ అనుష, అందుకే శ్రీ వ్లాగ్స్ అని పెట్టుకున్నాను. అందరూ అను అని పిలుస్తూ ఉంటారు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. సో నేను అన్ని ఊర్లు తిరిగేసి ట్రాన్స్ఫర్ మీద అన్ని ఊర్లు తిరిగాము. ఒంగోలు, విజయవాడ, గుంటూరు, కరీంనగర్, హైదరాబాద్. సో ఫైనల్లీ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి మహానుభావుడిని పెళ్లి చేసుకున్నాను. 2012లో అయింది మా మ్యారేజ్. తర్వాత కొన్ని ఇయర్స్కి రిషాంక్ వచ్చాడు. వాడు పుట్టిన ఏడాదికి మేము లండన్ వచ్చేసాము. నేను చదివింది MBA, కానీ దానిలో ఫస్ట్ టైం BSc బయోటెక్నాలజీ చేశాను. తర్వాత అదేంటి MSc ఇండియాలో చేస్తే బాగోదు, జర్మనీ వెళ్ళి చేయాలి అన్నారు. జర్మనీ ఏమో మా పేరెంట్స్ పంపించారు, ఎందుకంటే ఒక్కదాన్నే కాబట్టి. సో MBA బాగుందని చెప్పి MBA చేశాను. MBA సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే చెప్పారు కదా, మహాన్ భావుడితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. దాని తర్వాత యాక్చువల్లీ కొన్నిట్లలో జాబ్ అంటే ట్రై చేసే జాబ్ వచ్చింది. కాకపోతే నాది మెయిన్ ఫీల్డ్ వచ్చి HR అండ్ మార్కెటింగ్. సో కొన్ని మార్కెటింగ్ జాబ్స్ ఎలా వచ్చాయంటే కొంచెం ఊర్లు తిరుగుతూ అట్లా వచ్చాయన్నమాట. ఆబ్వియస్లీ మళ్ళీ ఎవరు పంపించారు, అది పెళ్ళైతే అసలు పంపించారు. అవునా? నేను అసలు పంపించాను, చేసుకున్నదే నేను బానిసగా ఉంచడానికి. చిచి నిజం అనుకుంటారు. లేదు, యాక్చువల్లీ చెప్తాను. సో MBA అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. చూసే రిజల్ట్స్ వచ్చాయన్నమాట. నాకేమో అసలు ఏం రాసానో ఏంటో కూడా అర్థం కాదు. చూస్తే అమ్మయ్య మంచిగా పాస్ అయిపోయాను. సరే, MBA సంగతి అటు పెడితే నేను యోగా చేశాను. ఎస్వియాస అంటే స్వామి వివేకానంద యూనివర్సిటీలో, యోగా యూనివర్సిటీ బెంగళూరులో నేను యోగా థెరపీ చేశాను. MSc యోగా థెరపీ చేశాను. యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేశాను.
సో ఇది నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. సో బేసికలీ కిచిడి అన్నమాట. కిచిడి జువాలజీ చేసి ఎంబీఏ చేసి యోగా చేసి తర్వాత బయోఇన్ఫర్మాటిక్స్. ఓకే. తర్వాత చివరికి యోగాలో సెటిల్ అయ్యా, యూట్యూబ్ లో సెటిల్ అయ్యావు. ఓకే ఓకే సరే. ఈ వ్లాగ్స్ ఏమంటాము డిఐవై వ్లాగ్స్, హోమ్ వ్లాగ్స్ ఇవన్నీ చేస్తున్నావు కరెక్టే, కానీ నువ్వు యోగా థెరపీ చేసావు కదా, మరి అదెందుకు చేయట్లేదు? అది బాగుంటది కదా ఇంకా చూపియచ్చు. కాకపోతే నేను ఈ మధ్య తగ్గించాను కొంచెం. ఎట్లా అంటారు, ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి కొంచెం యోగా అనేది అసలు మర్చిపోయినట్టు, చేయనట్టు అయిపోయింది. మర్చిపోవటం కాదు, చేయనట్టే అయిపోయింది. సో నేనే చేయకుండా వేరే వాళ్ళకి చెప్తే బాగోదు కదా, అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి దానికి. నేను చూపిస్తాను యోగా థెరపీ వీడియోస్ కూడా. మాకు అదొక కూడా ఆ బోనస్ కూడా ఉంది. యాక్చువల్లీ యోగాకి యోగా థెరపీకి చాలా డిఫరెన్స్ ఉంది. యోగా ఏంటంటే జస్ట్ అందరూ నార్మల్ గా చేసేస్తూ ఉంటారు, సూర్య నమస్కార, ప్రాణాయామ అట్లా. యోగా థెరపీ ఏంటంటే ఇప్పుడు ఒక ఆసనం ఎవరు వేయచ్చు, ఎవరు వేయకూడదు, కపాలభాతి ఉంది, ఎప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయకూడదు అనేది యోగా థెరపీ. సో అందరికి యోగా థెరపిస్ట్ అవసరం ఉంటుంది. ఓకే. ఫ్యూచర్ లో నీ యోగా థెరపీ అవతారం కూడా చూడబోతున్నా. చూస్తారు తలాస్తూ. సో నీ యూట్యూబ్ వీడియోస్ లో ఇల్లు అంటావు, పిల్లలు అంటావు, వంటలు అంటావు, పూజలు అంటావు, మధ్యలో దుబాయ్ అని ఏదో ట్రావెలింగ్ అంటావు. అంటే నువ్వు ఒక జానర్ కి స్టిక్ అవ్వేందుకు, అంటే ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు? ఇన్ని జానర్స్ లో చూస్తే జనాలు అంతేం చూడరని అనిపిస్తుంది నాకు. అవును, నేను అది యాక్చువల్లీ అబ్జర్వ్ చేశాను. ఈ మధ్య యూట్యూబ్ అల్గోరిథం కూడా మార్చారంట. ఫస్ట్ లో నేను ట్రావెలింగ్ అని చెప్పి నేను తీసుకున్నాను, కాకపోతే రోజు మేము తీసుకెళ్తాము, రోజు మనం వెళ్ళేదే ఏడాదికి ఒక 2 సార్లు. సో ఏడాదికి ఒక్కసారి వెళ్తాము. అండ్ 24/7 ఉండేది ఇంట్లో. ఆ ఇంట్లో నేను రిషాంక్ పిల్లలతో వాళ్ళతో ఉంటూ ఉంటాను. ఊరు వెళ్ళినప్పుడు అవి చూపిస్తా, ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు చూపిస్తా, వాడితో ఉన్నప్పుడు వాడి మీద టిప్స్ ఇస్తా, పిల్లల మీద టిప్స్ ఇస్తూ నాకు తెలిసిన వంటలు చూపిస్తూ ఉంటాను. సో బేసికలీ ఇది కూడా కిచిడి. ఓకే. ఇంకోటి కమెంట్స్ అంటే గుర్తొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు. కమెంట్స్ అంటే గుర్తొచ్చింది. అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు కమెంట్స్. మన ఫ్రెండ్స్, చుట్టాలు వీళ్ళే ఉన్నారు కమెంట్స్. అండ్ వాళ్ళు కూడా ఎలా అంటే ఇంకా మొహమాటానికి పెట్టాలి కదా అని చెప్పి పాపం పెట్టేస్తున్నారు. నువ్వు వాళ్ళని కూడా అడుగుతున్నావా? నాకు అర్థం కాదు. వీడియోలు చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మొత్తుకుంటా. లిటరల్లీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. నాకు దొరికింది ఎవరు, నా చేతుల నుంచి ఏమంటారు వదిలించుకోలేంది నన్ను ఎవరు, ఫ్రెండ్స్, చుట్టాలు. సో వెళ్ళే నా వీడియోకి లైక్ కొట్టావా, కామెంట్ పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటా. నువ్వు నెక్స్ట్ ప్లాన్ లో ఉన్నావు అంటే ఇండియా వెళ్ళినప్పుడు, ఏదైనా మంచి పెళ్లికి వెళ్ళినప్పుడు అందరి ఫోన్లు తీసుకుని నువ్వే స్టార్టింగ్ లో నొక్కిచ్చేస్తా అంటున్నావు. ఎవరైనా స్టేజ్ కి వచ్చి అక్షింతలు వేయాలా వాళ్ళ ముందు నేను ఫోన్ తీసుకుని నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసుకుంటాను అసలు. అడుగు. ఈ హోమ్ వ్లాగ్స్ అవన్నీ చేస్తున్నావు కదా, దీంట్లో నేను చూసాను వేరే వాళ్ళది. వాళ్ళందరూ మంచి సీరియల్లో తయారైనట్టు సూపర్ తయారవుతారు, మంచి చీరలు కట్టుకుని లేకపోతే మంచి డ్రెస్సెస్ వేసుకుని. నువ్వెందుకు ఇంట్లో వేసుకుని దానికి ఏం పేరు పెట్టాలి తెలియట్లే కానీ ఆ చాలా బేసిక్ బట్టలు వేసుకుని కూర్చుంటావు. దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అన్నని బట్టలు తెచ్చుకోవాలంటే కష్టం. ఇక్కడ దొరికే బట్టల అంత అంటే ప్రతి వీడియోకి బట్టలు కొనుక్కుని ప్రతి వీడియోకి రెడీ అవడం ఎందుకు? అంత డబ్బులు దండక కదా. అంటే అంత బడ్జెట్ లేదంట మనకి. బడ్జెట్ అని కాదు, నేను బట్టలకి వేరే వాటికి అంత డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అండ్ ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నిజంగా నువ్వు అన్నట్టు సీరియల్ కాదు కదా, ఇది జస్ట్ నార్మల్ డే రొటీన్స్ ఉంటాయి. నేను ఎలా ఉన్నానో అలా ప్రజెంట్ చేసుకోవాలి, కానీ నేను వీడియోస్ కోసం నేను మేకప్ వేసుకోవాలి, నేను చీరలు కట్టుకోవాలంటే నాకు కుదరదు. ఎలా ఉందో అలా వస్తుంది. అంటే మనం రోజు చేసే పనిని ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను కూర్చుని ఇట్లా మాట్లాడతా, బేసికల్ చెప్పండి సోది కొడుతున్నా. చాలా మంది హాయిగా అలా వింటూ అట్లా నార్మల్గా కూడా వినేస్తూ చూసేస్తూ ఉంటారు. జస్ట్ ఒక టైం ఉంటుంది అనమాట బేసికలీ హోమ్ మేకర్స్కి, అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి. కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే కొంచెం రిలాక్స్ అయ్యే టైం ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మనకి ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటాం. బేసికలీ ఆమె ఎట్లా రెడీ అయింది, ఈమె ఎట్లా సర్దుకుంది, ఆమె నగలేసుకుంది, ఈమె నగలేసుకుంది అని చెప్పి.
అలాంటి వాళ్ళకి మేబీ నా వీడియోస్ నచ్చకపోవచ్చు, ఎందుకంటే నేను అంత రెడీ అవ్వను. అలాంటివి ఏమి చూపించనేమో ఇన్ ఫ్యూచర్ కూడా, నాకు తెలియదు. నువ్వేమైనా కొనిపిస్తే చూపిస్తా. ఐ థింక్ ఇక్కడ కట్ చేయొచ్చు అక్కర్లేదు ఉంచు. సో అది అంటే ఏమో నాకు ఇలా ఉండటమే ఇష్టం, ఏది జరుగుతుందో అదే చూపించడం ఇష్టం అనమాట. అది కాదు, ఇందాక నువ్వు ఏదో పూజల గురించి చెప్తుంటే వింటున్నాను. ఓకే, నేను పక్క నుంచి అటు ఇటు వెళ్తున్నాను. చూసా. అది కాదు, ఇంతకీ అసలు పూజలు నువ్వు చేసుకోమంటున్నావా, చేసుకోవద్దు అంటున్నావా, లేక అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? పూజలు మానవని ఎప్పుడూ చెప్పను, ఓకే, చేసుకోవద్దని ఎప్పుడూ చెప్పను. అదొక హాయిన ఫీలింగ్, ఆ ఫీలింగ్ని అలానే ఉంచండి, ప్రశాంతంగా చేసుకోండి. ఆ కనెక్షన్ మెయింటైన్ చేయమంట అంతే. ఇప్పుడు మనం హడావుడి పడిపోయి పనులన్నీ చేసుకుని కూర్చుని ఆ శ్రద్ధ తగ్గిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ముందు దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇచ్చేద్దాం, మెయిన్ పూజకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇచ్చేద్దాం. దాని తర్వాత ఓపిక ఉంటే మిగతా అట్రాక్షన్స్ అన్ని. మెయిన్ పాయింట్ మర్చిపోకూడదు కదా. సో ఇట్స్ ఎ పర్సనల్ కాదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మెయిన్ షీట్ ఉంటుంది, మనం లాస్ట్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేస్తూ ఉంటాం, మెయిన్ ఆన్సర్స్ రాసే అంతేనా. మనకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో మర్చిపోయాను నేను ఏదో చెప్తున్నాను. అబ్బో, చాలా ఏళ్ల క్రితం చదువుకున్నాను. అబ్బో అవును, ఈ భూప్రపంచం పుట్టినప్పుడు పుట్టా నేను. అదే, నువ్వు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు వేరే ఇవ్వాలి, ఎగ్జామ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు. మర్చిపోయా అసలు. సరే చెప్పు, ఇంకా నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు నీకున్న వ్యూస్ కి నువ్వు అంటే ఒక 500-1000 వ్యూస్ వస్తున్నాయి అంతే. హలో 500 ఇక్కడ, సరే పోనీ 500. ఓకే, ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే, పెద్ద వ్యూస్ అని రాకుండా ఉంటే ఏంటి అసలు, కంటిన్యూ చేస్తావా లేక ఏంటి అసలు? నీది ఎయిమ్ ఏంటి యూట్యూబ్ లో? చేస్తాను, కంటిన్యూ అయితే చేస్తాను. మేబీ కొంచెం ఇప్పుడు వీక్లీ వన్స్ పెడుతున్నాను కదా, కంటిన్యూ అయితే చేస్తాను, ఆపేను. ఎందుకంటే చెప్పాను కదా, నాకు మంచిగా చెప్పాలంటే ఇష్టం, ఇలా కూడా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు అని చెప్పాలంటే ఇష్టము. నాకు కొన్ని థాట్స్ ఉంటాయి కదా, అవన్నీ షేర్ చేసుకోవటం ఇష్టము. ప్యాషన్ ఎటు నాకు ఇవన్నీ షూటింగ్ అవన్నీ ఇష్టం కాబట్టి కంటిన్యూ అయితే చేస్తాను. ఏమో పెరుగుతారేమో సబ్స్క్రైబర్లు, ప్రతి ఒక మనిషికి ఒక రోజు వస్తుంది కదా. సరే, ఇప్పుడు నేను ఇంకో రివర్స్ క్వశ్చన్ అడుగుతా. సపోజ్ సడన్ గా నీకు 1 million సబ్స్క్రైబర్స్ అయిపోయారు, 1 million 2 million అలా అయిపోయారు, అప్పుడే ఏంటి కొత్తగా చేస్తావు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను ఎప్పుడు వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇప్పటికీ అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు, 2 million సబ్స్క్రైబర్స్ వస్తే ఏం చేస్తావు? కొత్తగా అంటే కొత్తగా వీడియోస్ లో ఏమి యాడ్ చేస్తావు అంటే అప్పుడు మాకు ఇంకా ఫండాలు ఇస్తావా? ఇవన్నీ ఫండాస్ కాదు యాక్చువల్లీ, ఇవన్నీ ప్రతిరోజు ప్రతి ఒక్కరు చేస్తున్నదే, జస్ట్ నేను బయట పెడుతున్నాను అంతే. ప్రతి ఒక్కల ఫీలింగ్ ఇదే అంతే. కంటిన్యూ చేస్తా, ఇంకా మంచిగా కంటిన్యూ చేస్తాను ఆబ్వియస్లీ. అంటే వీక్లీ నుంచి మాకు 2-3 days కోట్ వస్తుంది లేదా? వీక్లీ వన్స్. నా పిల్లలతో నాకు కష్టం, ముందు వాడు. ఓకే, 3. అది కాదు, ఇప్పుడు ఒక 40 వీడియోలు తీసుంటావు కదా, సో నువ్వు తీసిన వీడియోస్లో అరే ఇది బాగా వెళ్తుంది, బాగా హిట్ అవుతుంది అనుకుని చివరికి ఫట్ అయింది ఏంటి? అసలు ఇది ఏం వెళ్ళదు ఫట్ అని అనుకున్నది హిట్ అయింది ఏంటి? నీకేమనిపిస్తుంది? నేను షాపింగ్కి ఇంత కనెక్ట్ అవుతారు అనుకోలేదు. స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి తీసాను అనమాట, హైదరాబాద్లో స్టీల్ ఫ్యాక్టరీ ఉండే కదా, అది ఒకటి తీసాను. అది జస్ట్ నేను నా ఫ్రెండ్ అని అట్లా తీసేసాము, అది మంచిగా వెళ్తుంది. అసలు 18K ఎంతో వచ్చింది దానికి వ్యూ. అది వెళ్ళదు అనుకున్నాను, అలా ఊకే తీసేసాను కాబట్టి అది మంచిగా వెళ్ళింది. రీసెంట్గా అండ్ శివన్ టెంపుల్ కూడా అంతే, అది కూడా అంత వెళ్ళదు అనుకున్నా, మంచిగా వెళ్తుంది. నేను వెళ్తుంది కానీ వెళ్ళలేదు అనుకుని దుబాయ్ సిరీస్, ఎందుకంటే దుబాయ్ అంటే అందరికీ కొంచెం ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అసలు ఎట్లా ఉంటుంది అక్కడ అని చెప్పి. అండ్ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చూపించాను, 2-3 days వీడియో లాగా చేశాను. సో అది అస్సలు వెళ్ళలేదు. మరి 100 వ్యూలు వచ్చాయి, 100 వ్యూలు, అస్సలు వెళ్ళట్లేదు అదైతే. సో నువ్వు ఇంకోటి నేను చూస్తుంటా, నువ్వు వేరే ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూస్తుంటావు, అదేంటి నువ్వు నీ వీడియోలకి కాపీ కొట్టడానికి ఐడియాస్? లేదు యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా
నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను హాయిగా ఇంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను కదా. వేరే వాళ్ళందరూ చాలా హాయిగా ఫ్రీగా మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ వీడియో వేరే వీడియోస్ కంపేర్ చేస్తే చాలా మంది డిఫరెన్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు. నేను బయట నార్మల్గా మాట్లాడేస్తా ఇట్లా హాయిగా. వీడియో అనగానే ఏంటో మాటలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. నేను యాక్చువల్లీ వాళ్ళని అబ్జర్వ్ చేస్తాను, ఇంత హాయిగా ఎలా మాట్లాడుతున్నారు మంచిగా అని చెప్పి నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఎస్. ఇంతకీ వీడియో ఎడిటింగ్కి వచ్చేసరికి నాకేంటి అర్ధరాత్రి 3ంటికి నీళ్ళు తాగడం లేచినప్పుడు నువ్వు ఇంకా ఎడిటింగ్లో కూర్చుని ఉంటావు, మాకేంటి గోల? పొద్దున బాక్స్ ఇవ్వాలి, స్కూల్కి పంపించాలి, స్కూల్లో దింపాలి, తెచ్చుకోవాలి. ఓకే. అండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన అమ్మా అని చెప్పి వస్తూ ఉంటాడు. వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వడు. వీడియోలో మాట్లాడటానికి నాకు రాదు, ఏదో చూపిస్తా, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా. అందరూ పడుకోగానే ఒక టైం ఉంటుంది చూసావా వంటింట్లో కూర్చుని, అది కూడా వంటింట్లోనే. ఎందుకంటే హాల్లోకి వస్తే వాడు బొమ్మలు కూర్చుకుని మళ్ళీ వాడు లేస్తాడు, కాళ్ళలో కూర్చుకుని అరిస్తే లేస్తాడు, అదొక గోల. సో ఆ టైంలో ఎడిటింగ్ చేసుకుంటా వాయిస్ ఓవర్ ఇస్తా. అందుకే వాయిస్ ఓవర్ రకరకాలుగా ఉంటుంది, కొంచెం లోలో ఉంటుంది. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఈ మధ్య, ఎందుకంటే చిన్నగా మాట్లాడుతున్నావు, మామూలుగా పెద్దగానే మాట్లాడుతున్నావు కదా అంటే, కాదమ్మా ఇది రీజన్, వంటింట్లో కూర్చుని ఇచ్చుకోవాల్సి వస్తుంది వాయిస్ ఓవర్ అర్ధరాత్రి. వాయిస్ ఓవర్ అంటే గుర్తొచ్చింది, నువ్వు వీడియోస్లో చాలా తక్కువగా అనిపిస్తున్నావు అని నా ఫీలింగ్. ఎందుకు అంటే నీకు ఇంకా నామోషిగా ఉందా, లేక ఇంకా షై ఫీల్ అవుతున్నావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? పెళ్లి చూపుల్లో ఒక డైలాగ్ ఉంటుంది, యూట్యూబ్ వీడియోలు తీసి నీకు నువ్వే చూసుకుంటావా అంటే, నేనే షూట్ నాకు బేసికలీ సెల్ఫీ పట్టుకుని ఎలా నాకు ఇంకా యాంగిల్స్ కుదరట్లేదు. ఈ అండ్ కొంచెం మొహమాటంగా కూడా ఉంటుంది నాకు. అంటే ఇప్పుడు ఒక షాప్లోకి వెళ్తే ఏమని అంటారా అని చెప్పి తీసుకోవాలి. పైగా ఇలా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే వాడో పక్క సీరియస్గా చూస్తూ ఉంటాడు. పర్లేదు, నేను చూపించాలనుకుంది వాళ్ళు చూస్తే చాలా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో మొహం చూపిస్తున్నా ఇలా మాట్లాడుతూ. సరే, ఇంతకీ ఇప్పుడు ఏంటి నీ బుర్రలో ఏమేమి ఐడియాస్ ఉన్నాయి నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్కి? తీస్తా, నా క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. 35 ఇండస్ట్రీ అన్ని రకాలు అంటే అన్ని రకాలు అంటే అలా అని కాదు, ఇప్పుడున్న దాని మీదే ఇంకా మంచిగా చేస్తాను. ఎండ పడుతుంది, ఎప్పుడు తీసుకెళ్తావు షాపింగ్కి? అది అవాయిడ్ చేద్దామని కదా ఈ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఏంటి అదేదో మనం బల్లగొంటే అది వీడియోలో పెడతావా? చెప్పాను కదా, వాళ్ళు కొంచెం మొహం మరి ఇలా పెట్టుకోకుండా అంటే బాబా అని చెప్పి వీడియో తీస్తా, లేదంటే ఇట్స్ ఫైన్. నేననేది ఏంటంటే నువ్వు తీసేసి వాళ్ళు తీయొద్దు అంటే ఓ ఐఎమ్ సారీ అంటావు, ఓ స్మైల్ ఇచ్చే, అంతే. నువ్వు మొమెంట్ పడిపో. నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలా. ఎగ్జాంపుల్, మనం టర్కీ వెళ్ళాం కదా రీసెంట్గా. టర్కీయేనా? టర్కీయే, ఇస్తాన్బుల్. ఎస్. నీ జియోగ్రఫీ నాలెడ్జ్కి చాలా చాలా ఫ్యాన్స్ ఉంటారు తెలుసా. అక్కర్లేదు. సో టర్కీ వెళ్ళాం కదా, అక్కడ 2 టైప్స్ ఉన్నారనమాట. హ్యాపీగా ఓపెన్గా తిరిగే అమ్మాయిలు అండ్ కొంచెం బుర్కా వేసుకుని అట్లా వాళ్ళ సిస్టమ్ వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు అనమాట. సో కొంచెం మామూలుగా తీస్తూ ఉంటే పక్కన వాళ్ళు వస్తూ ఇలా చూస్తూ ఉంటారు. ఓకే అని చెప్పి క్లోజ్ చేయాలి. మామూలుగా వేరే వాళ్ళు వస్తున్నప్పుడేమో ఓపెన్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి. ఆ టర్కీ అయితే ఎంత ఎడిట్ చేయాల్సి వచ్చిందో నాకైతే. సో కొంచెం వాళ్ళు ఏమని అంటే నేను అంత తీసుకోలేను, ఎందుకు వచ్చింది పాపం, వాళ్ళకు ఉంటాయి కదా ఓకే అన్నట్టు తీస్తాను. అందుకే వస్తువులనే ఎక్కువ చూపిస్తూ ఉంటా మనుషుల కంటే. సరే, ఇంతకేమంటావు మొత్తానికి? సో ఫ్యూచర్లో ఇలా కంటిన్యూ చేస్తా అంటావు వీడియోస్ అండ్ నీ ఐడియాస్ అండ్ థాట్స్ అన్ని షేర్ చేసుకుంటా అంటావు. బాగుంది ఇలా చెప్తూ ఉంటే. యాక్చువల్లీ కంటిన్యూ అయితే చేస్తాను, ఐడియా షార్ట్ అన్ని కంటిన్యూ చేస్తాను. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.